ఇలా హిమవంతుడి వెనక ఉన్నట్లయితే మహాదేవుడి దృష్టి తనపై ఎలా పడుతుంది? అంటే మాత మహాదేవుడు ముందుకొచ్చే వరకు వారు కళ్ళు తెరిచి చూడరా ఇంద్రదేవా? ఈ మహాయోగి ఎవరో గాని నన్ను చూడను లేదు, పట్టించుకోవడము లేదు. ఎందుకు? కారణమేమై ఉంటుంది? నాన్నగారు చూస్తుంటే ఈ మహాయోగి గాఢమైన ధ్యానంలో ఉన్నట్లున్నారు. బహుశా వారికి తన ధ్యానం భంగం కావడం ఇష్టం లేకపోవచ్చు. నాకు నమ్మకం ఉంది, తమరి మాటలు వారి మనసుకు వినిపించే ఉంటాయి. అందువల్ల మీరు నిస్సంకోచంగా మీ మాటల ద్వారా మన రాకకు కారణం మన వినమ్రత నివేదన రూపంలో నాన్నగారు వారికి తెలియజేయండి. నా విన్నపము ఆలకించండి మహాయోగి. నేను పర్వతరాజునైన హిమవంతుణ్ణి. అనివార్య కారణాల వల్ల మీ ధ్యానానికి భంగం కలిగిస్తున్నాను. మీ దర్శన భాగ్యాన్ని నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను. తమంతటి మహాయోగీశ్వరుడు మా రాజ్యంలోని ఈ కొండ గుహని మీ ధ్యానానికి అర్హమని భావించి ధ్యానపీఠంగా ఎంపిక చేసుకున్నారు. ఓ మహాయోగి, నేను తమరి సేవకై వచ్చాను. ఆ దృష్టితోనే నేను తమరినిలా వేడుకుంటున్నాను యోగీశ్వర. దయచేసి మా పుత్రిక పార్వతికి తమరిని సేవించుకునేందుకు గాను అనుమతి ప్రసాదించండి. ఫలితంగా తను తమరి ధ్యానం సఫలం కావడానికి సహాయ సహకారాలు అందిస్తుంది. యోగి పుంగవులకు సేవలందించడం సంస్కారవంతులైన యువతుల తక్షణ కర్తవ్యం. సేవా తత్పరతే యువతుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. తనకి తండ్రినైన కారణంగా మా పుత్రికకు తగిన సంస్కారాన్ని నేర్పించడం నా కనీస ధర్మం. అందుకుగాను మా పుత్రికకు తమరి సేవలో తరించడానికి అవకాశం కల్పించండి.